రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రాం సంస్కారహీనుడని తెలుగుదేశం పార్టీ నగర బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి, టీడీపీ నగర కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి మరుకొత్తి రవి యాదవ్ మండిపడ్డారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, భరత్రాం తన తండ్రి వయసున్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును అవమానించే విధంగా ఇటీవల సుబ్రహ్మణ్య మైదానంలో జరిగిన ఓ బహిరంగ సభలో చెప్పు చూపించడం అతని కుసంస్కారానికి నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓట్లు వేయాలంటూ ఈశ్వర్ అనే వాలంటీర్ చేస్తున్న ప్రచారం చేస్తుందని, స్థానిక టీడీపీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఆదిరెడ్డి అప్పారావు అలా చేయవద్దని వాలంటీర్లు అంటే అందరికీ కావాల్సిన వారని ఫోన్లో చెప్పారన్నారు. పబ్లిక్ మీటింగ్లో రాజమహేంద్రవరం భరత్రామ్ గారు, పెద్దలు, మాజీ శాసనమండలి సభ్యులు, మరి తండ్రి సమానులైనటువంటి ఆదిరెడ్డి అప్పారావు గారి మీద చెప్పును చూపించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ ఆ రోజు ఆయన ఒక క్లిప్పింగ్ని చూపించడం జరిగింది. వాలంటీర్ని అప్పారావు గారు ఏదో అనరాని మాటలు అన్నట్లుగా ఆయన మాట్లాడడం జరిగింది. అవన్నీ విన్నప్పుడు మరి అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు అక్కడ జరిగినటువంటి విషయం. ఇక్కడే కాదు, ప్రతి చోట, ప్రతి వార్డులోనూ, ప్రతి ఊర్లోని కూడా అధికార పార్టీ వారు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థని, ఆర్పీఎల్ని, మరి అధికారులని ఉపయోగించుకొని మీటింగులు జరుగుతూ ఉన్నప్పుడు మరి ప్రజల్ని మభ్యపెట్టి, భయపెట్టి మీటింగ్స్కి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ మీటింగ్స్ ఏమైనా జరిగినప్పుడు వారి నుంచి ఎవరైనా వెళితే మీకు వచ్చేటటువంటి ప్రభుత్వ పథకాలను ఆపివేస్తామని చెప్పి వీళ్ళు బెదిరించడం కూడా జరుగుతుంది. ప్రతి చోట ఆ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాం మేము. దానిలో భాగంగానే మొన్న కొందరు వ్యక్తులు వెళ్ళి అప్పారావు గారికి ఫిర్యాదు చేసినప్పుడు ఆయన ఒక సీనియర్ లీడర్గా, ఒక మాజీ ఎమ్మెల్సీగా, మరి వారి అబ్బాయి ఇక్కడ పోటీ చేస్తున్నారు, ఆయనకి ప్రశ్నించేటటువంటి హక్కు ఆయనకు ఉంది. మరి అనేక మంది ఆయనతో పనులు చేయించుకున్న వారు ఉన్నారు. ఆయన ప్రశ్నించినటువంటి దానిలో ఎక్కడా కూడా మరి ఆయన మాట్లాడినటువంటి భాష కానీ, పరుష పదజాలంగానే ఉపయోగించలేదు. ఆయన చాలా గౌరవంగానే మాట్లాడారు. మీరంతా కూడా చూశారు. దానిని వేరే విధంగా ఎంపీ గారు వక్రీకరించడం జరిగింది. అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆ రోజు ఎంపీ గారు మాట్లాడినటువంటి విధానం చూస్తే ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి ముగ్గురు నాయకులు ముఖ్య అతిథులుగా ఆ రోజు వచ్చారు. పేరు నాని గారు, వంశీ గారు, బూతుల నాని గారు. మరి మేము చూస్తూ ఉంటే నాని గారు వాడినటువంటి భాష, మరి గుడివాడ అటువైపు ఆ భాషనే మరి ఎంపీ గారు ఇక్కడ ఉపయోగించడం జరిగింది. అయ్యా, మేము ఎంపీ గారికి ఒకటే మనవి చేస్తా ఉన్నాం, దయచేసి ఈ పవిత్రమైనటువంటి రాజమహేంద్రవరానికి ఒక ప్రాముఖ్యత ఉంది. మరి వీరేశలింగం పంతులు గారు లాంటి సంస్కర్తలు, ఏబి నాగేశ్వరరావు గారు లాంటి మరి నిస్వార్థ ప్రజానాయకులు నడియాడినటువంటి ఈ రాజమహేంద్రవరానికి ఒక ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంది. ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మీరు ఒక పద్ధతిగా మాట్లాడాలి. భావి తరాలకు, కింద ఉన్నటువంటి నాయకులకు మీరు దిక్సూచిగా ఉండాలి. అంతే తప్ప మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏ విధంగా ఉంది అయ్యా ఒకసారి మీరు గమనించుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి పెట్టడానికి గల కారణం, మొన్న ఆదివారం స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో వైఎస్ఆర్సీపీ సిద్ధం సభ మన రాజమండ్రి ఎంపీ గారు నిర్వహించడం జరిగింది. గతంలో రాజకీయాలు చూసాం. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవరు పోటీ చేశారు, ఏ రీతిగా హోందాతనంగా రాజకీయాలు చేశారు అనేది ఇక్కడ ప్రజలకి మీకు తెలియని విషయం కాదు. గతంలో ఈశ్వర్ గారు కానీ, లేకపోతే బుచ్చి చౌదరి గారు కానీ, అలాగే రావు సూర్యప్రకాశ్ గారు కానీ, చల్లా శంకర్ గారు కానీ పోటీ చేసిన వాళ్ళు నెగ్గారు, వాళ్ళు పరిపాలన చేశారు. కానీ ఈ టైప్ అగ్రెసివ్ పాలిటిక్స్ చేయలేదు. వాళ్ళు హోందాతనంగానే బిహేవ్ చేశారు. ప్రెస్ మీట్ల వరకు సమస్యని
చెప్పేవారు. విమర్శ ప్రతి విమర్శ ప్రెస్ మీట్ వరకు ఉండేది, కానీ ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడుకునే పరిస్థితులు ఈ రాజమండ్రి నగరంలో ఎప్పుడు చూడలేదు మనం. అటువంటి పరిస్థితి దాటి ఈరోజు ఎంపీ గారు వ్యక్తిగత దోషులకి వెళ్ళి ఓ తండ్రి సమానులు ఆ నాన్నగారితో పాటు రాజకీయాలు నడిపిన వ్యక్తి మార్గాని నాగేశ్వరరావు గారు కానీ, ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ, పుట్టా దొరబాబు గారు కానీ తెలుగుదేశం పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తులు. అలా మార్గాని నాగేశ్వరరావు గారు అయితే అప్పారావు గారికి చాలా గౌరవిస్తూ ఉంటాడు. అటువంటి తండ్రి సమానమైన వ్యక్తిని జోడి తీసి పబ్లిక్ మీటింగ్లో జోడి తీద్దామని చెప్పని అనడం అనేది రాజమండ్రి ప్రజలు గ్రహించారు, గ్రహిస్తున్నారు. ఇటువంటి పెద్ద ఆయనకే ఇటువంటి పరిస్థితి ఉంటే రేపు మా పరిస్థితి ఏంటి, తను రాజమండ్రి ఎమ్మెల్యేగా నెగ్గితే మా పరిస్థితి ఏంటన్న ఆలోచనలో ప్రజలు ఆలోచిస్తున్నారు. సార్, మీరు చదువుకున్నారు, ఓ ప్రజాప్రతినిధిగా ఉన్నారు, అనేక రంగాల్లో మీరు ముందుకెళ్ళాలి, బోళ్ళు వయసు ఉంది, బోళ్ళు రాజకీయం చేయాలి. ఈ రాజమండ్రి నగరంలో అగ్రెసివ్ పాలిటిక్స్ ఏదో దూకుడికి వెళ్ళిపోతే కుదరదండి. రాజమండ్రిలో నేను డెవలప్ చేశాను, నేను వచ్చిన తర్వాత రాజమండ్రికి రూపురేఖలు మారిపోయినాయి, నేను ఫ్లైఓవర్ తెచ్చాను, పార్కులు వేసాను, రోడ్లు వేసాను, అది ఇది అని చెప్పని అంటున్నారు. మీరు రాజమండ్రిలో డెవలప్మెంట్ చూసి ఓట్లు పడిపోతాయని అనుకుంటే అది ఒక భ్రమే. ఎందుకంటే డెవలప్మెంట్ని చూసి, లేకపోతే అభివృద్ధిని చూసి, లేదంటే సంక్షేమ పథకాలను చూసి ప్రజలు గుర్తు ఉంచుకుని ఓట్లు వేసే పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గారు అనేవాడు ఎప్పుడూ ఓడిపోకూడదు, ఎప్పుడూ ఆయన పదవిలోనే ఉండాలి. కానీ ప్రజలు మార్పు కోరుకుంటారు. అంటే ఏమంటారు దాన్ని, అతను వ్యక్తిగత చరిష్మను చూస్తారు. ఇది రాజకీయాలు ఎంతవరకు హోందాతనంగా నడపగలుగుతున్నాడు, ప్రజలకు ఎంత బాగా నిలబడ్డారు అనేది చూస్తారు. అలా చూడబట్టే ఈరోజు ఆదిరెడ్డి ఫ్యామిలీ గత 15 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. వాళ్ళు పొజిషన్లో అయినా అపోజిషన్లో అయినా. ఆయన ఆదిరెడ్డి వీరరాఘవం గారు మేయర్గా 5 years చేశారు, ఎమ్మెల్సీగా ఆదిరెడ్డి అప్పారావు చేశారు, అప్పారావు కోడలు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. ఈరోజు ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే కాబోతున్నారు. ప్రజలు వాళ్ళు ఆదరించారు, ఎందుకంటే వాళ్ళకున్న కమిట్మెంటు, వాళ్ళకున్న బాధ్యత, ఎవరెళ్ళినా హక్కును చేయించుకుని పనిచేయడం, ఆ గుర్తింపు ప్రజలు ఆ ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. రాజమండ్రి నగరం ఒక ఓసీ పోటీ చేసిన అభ్యర్థి పోటీ చేసిన నగరాన్ని బీసీలు తేవడం అనేది వాళ్ళకే సాధ్యమైంది. వాళ్ళకి సీటు బీసీకి తెచ్చుకున్నారు కాబట్టి ఈరోజు ఎంపీగా నువ్వు బీసీ నాయకుడిగా ఎదగలుగుతున్నావు అంటే ఆదిరెడ్డి వాళ్ళు చేసిన కృషి వల్లే రాజమండ్రి సీట్ని బీసీలు కేటాయించడం జరిగింది, ఏ పార్టీ అయినా. అది మాత్రం మర్చిపోకండి. అటువంటిది మీ నాన్నగారు 2018లో బీసీ గర్జన పెట్టినప్పుడు జేఏసీ చైర్మన్గా చేసినప్పుడు ఇదే ఆదిరెడ్డి అప్పారావు, నక్కెల బాబురావు, పట్టపాల వెంకటరావు, రెడ్డి రాజు గారు, నర్వ గోపాలకృష్ణ గారు, చల్లా శంకర్రావు గారు, మిగిలిన గంగుల సూర్యారావు గారు, రాజమండ్రి నగరంలో ఉన్న బీసీ పెద్దలందరూ ఏకమయ్యి ఆ రోజు ఆర్కెస్ట్రా గారిని ప్రియాంక హోటల్కి రప్పించి, అలాగే మా బ్రదర్ చనిపోయి ఉన్నారు మరుకుద్ది దుర్గా యాదవ్, అంకం గోపి గారు, వీళ్ళందరూ చేసి బీసీ నేతగా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా మార్గాని నాగేశ్వరరావుని చేసి 2018లో మార్గాని ఎస్టేట్స్లో బీసీ గర్జన మీటింగ్ పెట్టినప్పుడు ఆదిరెడ్డి అప్పారావు కృషి తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ సమాజ వర్గాలని అందరినీ ఒక 5-6 మంది సభకు తరలించి 3 నియోజకవర్గాల నుంచి బీసీలందరినీ ఎక్కదాటి తీసుకొచ్చి ఆ సభకు అయిన ఖర్చులో కూడా 5 lakhs ఎంతో ఫండ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు బీసీ నేతగా పార్టీలో ఉన్న లీడర్గా మీ కళ్ళ ముందు చూసిన వాస్తవాలు అవి. అటువంటి నాయకుడిని, అటువంటి తండ్రి సమాలను మీరు చెప్పు తీసుకొడతారు అంటే ప్రజల ముందు పబ్లిక్ మీట్లో ఇంత అసహ్యంగా బిహేవ్ చేస్తారు. ఇది ఏమాత్రం మీ హోందాతనానికి ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఒకసారి అది కరెక్టా రాంగ్ అనేది ఆలోచించుకోవాలని చెప్పి మేము నగర తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాల నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం.